హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి. విరాట్ని చూసి ఇంటికి వచ్చిన రామరాజు చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. అదేంట్రా వరద, అలా చూస్తున్నావేంటి? నీ మేనల్లుడిని పట్టుకొని అంత కోపంగా చూస్తున్నావు? పైగా మన మధుమతికి కాబోయే భర్త, ఇంటికి కాబోయే అల్లుడు, అలా చూస్తావేంట్రా అని అంటుంది వరదరాజుల అమ్మ. అమ్మా, నువ్వేం వరుసలు కలపొద్దు అని అంటాడు. ఇంకా తర్వాత విరాట్తో వచ్చిన తన ఫ్రెండు, విరాట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాంరా, ముందు వెళ్ళిపోదాం పద, మళ్ళీ ఏవైనా గొడవలు అవుతాయేమో అని అనగానే, సరే పద, మధు మాట్లాడతానని చెప్పింది కదా, నన్ను మాట్లాడొద్దని చెప్పింది కదా, సరే వెళ్ళిపోదాం అని చెప్పి విరాట్ తన ఫ్రెండ్తో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మధుని అందరూ అడుగుతారు, వెళ్ళి మీ పెదనాన్నతో మాట్లాడు, ఎందుకో వాడిని చూస్తే అనుమానంగా ఉంది, ఈ పెళ్ళికి ఒప్పుకుంటాడో లేదోనని అనిపిస్తుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏం చేసైనా ఈ పెళ్ళికి నువ్వు ఒప్పించాలి, ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం, జీవితంలో పెళ్ళి ఒక్కసారి వస్తుంది, తప్పటడుగు వేస్తే జీవితం ఏమవుతుందో ఆ విక్రమ్ గారితో నీకు పెళ్లి జరిగిన తర్వాత తెలిసింది, కాబట్టే ఆ విషయమే చెప్పు, మీ పెదనాన్నకి చెప్పు, నీ సంతోషమే తనకు ముఖ్యమని నిన్ను ఆశీర్వదించాడు, మరి అలాంటప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలంటే విరాట్ని నీకు ఇచ్చి పెళ్లి చేయడమే కరెక్ట్ కదా, అదే మాట అడుగు అని అనగానే, అలాగే నాన్నమ్మ, ఇప్పుడే అడుగుతాను అని చెప్పి, పెదనాన్న మీరు నా పెళ్లి గురించి ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది చంద్రకళ. ఆలోచించడానికి ఏముంది, ఓ మంచి అబ్బాయిని చూసి నీకు పెళ్లి జరిపిస్తాను, అంతకుముందు విక్రమ్నిచ్చి నీకు పెళ్లి చేసి నీ గొంతు కోశాను, మరోసారి నేను అలాంటి పని చేయను, ఆచితూచి నిర్ణయం తీసుకుంటాను, చాలా జాగ్రత్తగా నీ పెళ్లి జరిపిస్తాను, ఈ పెళ్ళి నీ జీవితానికి మాత్రమే కాదు నా ప్రాణానికి సంబంధించిన విషయం కూడా, అందుకని చాలా జాగ్రత్తగా ఓ మంచి సంబంధం చూసి నీకు పెళ్లి జరిపిస్తాను అని అనగానే, పెదనాన్న ఇంకా వేరే ఏ సంబంధమో చూసి నాకు పెళ్లి జరిపిస్తానంటారేంటి, ఇంకా మీకు అర్థం కావడం లేదా అని అంటే, ఏమర్థం అవ్వాలి చంద్ర అని అనగానే, నా మనసులో విరాట్ బావ ఉన్నాడు, విరాట్ నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు, మీరందరూ నన్ను ఎలా అయితే చూసుకుంటారో అలాగే విరాట్ బావ కూడా నన్ను చూసుకుంటాడు, నేనంటే తనకి ప్రాణం, నా కోసం ఏదైనా చేస్తాడు, మరి ఏ ఆడపిల్లైనా అలాంటి భర్తే తనకి భర్తగా రావాలని కోరుకుంటుంది కదా, అప్పుడే తన జీవితం సంతోషంగా ఉంటుంది కదా, అందుకనే నా సంతోషం మీరు కావాలి అనుకున్నప్పుడు విరాట్ బావనిచ్చి నాకు పెళ్లి జరిపించండి అని అనగానే, చంద్ర అది మాత్రం జరగని పని, ఆ ఇంటితో ఈ ఇంటికి ఎలాంటి సంబంధాలు ఉండవు, ఆ ఇంటి మనుషులు ఇంటికి రావటానికి వీల్లేదు, ఆ ఇంటి మీద వాలిన కాకి ఇంటి మీద వాలటానికే వీల్లేదు అని చాలా సంవత్సరాలుగా నేను నిర్ణయం తీసుకున్న వాడిని నిన్న ఇంటికి కోడలిగా ఎలా పంపిస్తాను అనుకుంటున్నావు చెప్పు, విక్రమ్ గడు నీకు ఎలా శత్రువో, మా అందరికీ ఎలా శత్రువో, ఆ జగదీశ్వరి కూడా నాకు అలాగే శత్రువు, నా శత్రువు ఇంటికి నా కూతుర్ని కోడలిగా ఎందుకు పంపిస్తాను చెప్పు, అందుకని ఆ విషయం నువ్వు మరచిపో, విరాట్ని నువ్వు ఎందుకు ప్రేమించావో, మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది ఇదంతా నాకు అనవసరం, నాకు కావాల్సింది ఒకటే, నీకు ఓ మంచి జీవితాన్ని ఇవ్వటం, ఒక్కసారి విక్రమ్తో పెళ్లి జరిపించి నేను చాలా తప్పు చేశాను, మరోసారి విరాట్ని నీకు ఇచ్చి పెళ్లి జరిపించి నేను బాధ పెట్టలేను అని అంటే, ఇంకా వరదరాజుల అమ్మ నాన్న వస్తారు, వచ్చి ఏంట్రా వరద, ఇంకా ఏంట్రా అలా పిచ్చివాళ్ళ మాట్లాడుతున్నావు, మొన్నటిదాకా పాపం చంద్రకళ అదే తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి ఎన్నో చేసింది, ప్రతి మాట దాన్ని నమ్మలేదు, గుడ్డిగా మూర్ఖుడిని నమ్మావు, వాడిని నమ్మి వాడితో విదేశాలకు పంపించడానికి కూడా సిద్ధమయ్యావు, చివరాఖర్లో ఆ దేవుడు తనందు ఉన్నాడు కాబట్టే బతికి బట్టగట్టింది, లేకపోతే విదేశాల్లో తీసుకువెళ్ళి దాని జీవితాన్ని ఏం చేసేవాడు, అసలు దాన్ని ప్రాణాలతో మనకి అప్పగించేవాడా, మళ్ళీ జీవితంలో చంద్రకళని మనం ప్రాణాలతో చూసేవాళ్ళమా, లేదు, నువ్వే దీనికంతటికీ కారణం, వాడి మోసాన్ని నమ్మావు కానీ దాని ప్రేమను నమ్మలేదు, ఇప్పుడు కూడా నువ్వు అలాగే తప్పుటడుగు వేస్తున్నావు, కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నావు, నిజమేంటో తెలుసుకోరా, విరాట్తో మన చంద్రకళకి పెళ్లి జరిపిస్తే దాని జీవితం సంతోషంగా ఉంటుంది, అది ఎంతో హాయిగా ఉంటుంది, ఇప్పటి వరకు కోల్పోయిన జీవితం చాలు, ఇకపై కోల్పోకూడదు, చంద్రకళకి విరాట్కి సరైన ఈడుజోడు, పైగా వాళ్ళిద్దరు వరుసకు భావమరదళ్ళు,
అంతకంటే ఎక్కువగా ప్రాణం కంటే ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. ఇంతకంటే ఇంకేం కావాలరా? దాని జీవితం సంతోషంగా ఉండాలంటే చెప్పు. మనసిచ్చిన వాడిని, కోరుకున్న వాడిని ఇచ్చి పెళ్లి చేయకుండా ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తే అది మనశ్శాంతి లేకుండా జీవోత్సవంలా బ్రతుకుతుంది. అదే నీకు సంతోషం? చెప్పు అని తల్లి నిలదీస్తుంది. ఇక సుభద్ర కూడా, బావగారు చూడండి బావగారు, మీరు ఇప్పటి వరకు ఏం చేసినా నేను ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటే మీ నిర్ణయం మీద మాకు ఒక నమ్మకం, ఒక విలువ. మీరు దానికి పేరుకే పెదనాన్న, కానీ మీరు దానికి కన్న తండ్రి కంటే ఎక్కువ ఎంతో ప్రేమగా చూస్తున్నారు. దాని జీవితం బాగుండాలని మీరు కోరుకుంటున్నారు. నేను కూడా మీలో బావగారిని ఎప్పుడూ చూడలేదు. మీరు నాకు సొంత అన్నలాగే నేను చూస్తున్నాను. అందుకే మీరంటే నాకు అంత గౌరవం. అలాంటి మీరు గౌరవాన్ని పోగొట్టుకోవద్దు బావగారు. దయచేసి నా కూతురికి మనసిచ్చిన వాడితో పెళ్లి జరిపించి దాని సంతోషంగా అది బతికేలా చేయండి బావగారు. ఇంతకు మించి నేను ఎప్పుడు ఏది మిమ్మల్ని అడగను అని అంటుంది. ఇంకా అప్పుడు వరదరాజుల భార్య కూడా, అవునండి, కన్న తల్లే తన కూతురు జీవితం గురించి అంత నమ్మకంగా చెప్తున్నప్పుడు మనం ఇంకా ఆలోచించడానికి ఏముందండి, చెప్పండి. అయినా పాపం మీ చెల్లెలు ఏం తప్పు చేసిందని అని అనగానే, అమ్మా అంటూ కొడుకు అరుస్తాడు. ఏంటి అరుస్తున్నావు? నోరు లేస్తుందేంటి? అయినా నువ్వు కొడుకువి కాదు, కొరువి దెయ్యానివి. బుద్ధి లేదారా నీకు? అయినా చెల్లెల జీవితం గురించి, దాని సంతోషం గురించి ఆలోచించాల్సింది పోయి ఓ శత్రువులాగా మీ నాన్నకి సలహాలు ఇస్తావేంటి? ఆ విరాట్ కంటే ప్రేమించే భర్తని నీ చెల్లెలకి తెచ్చివ్వగలవా? అసలు అది జరిగే పనేనా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మాట్లాడు. మేమందరం దాని సంతోషం గురించి మాట్లాడుతుంటే ఎప్పుడు కూడా దాని బాధకి గురి చేసేలాగే నువ్వు చేస్తున్నావు. నోరు మూసుకొని ఉండు. మీ నాన్నకి సలహాలు ఇవ్వడం మాను అని గట్టిగా అరుస్తుంది. ఏంటి గట్టిగా మాట్లాడుతున్నావు? వాడు అన్నదానిలో తప్పేముంది? అది నా గుండెల మీద తన్నిపోయింది. ఇప్పుడు కూడా అల్లారు ముద్దుగా పెంచుకున్న చంద్రకళని కూడా ఇక్కడ గుండెల మీద తన్ని అక్కడికి వెళ్ళిపోయేలా చేస్తుంది. ఇదంతా జగదీశ్వరియే చేస్తుంది. ఈ పెళ్ళికి నేను ఒప్పుకోను అని అనగానే చంద్రకళ ఇలా అంటుంది. పెదనాన్న, మీ ఇష్టం పెదనాన్న, మీరు ఎలా అంటే అలాగే నేను చేస్తాను. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, విరాట్తో పెళ్ళి నాకు జరిపించను అన్నారు సరే, కానీ మరో వ్యక్తిని నేను పెళ్లి చేసుకోను. మీరు ఎంత మంచి సంబంధం తీసుకొచ్చినా నేనైతే పెళ్లి చేసుకోను. కనీసం ఆ వ్యక్తి ముందుకు కూడా రాను. ఇప్పుడే కాదు, జీవితంలో నేను పెళ్ళి అనే పదానికే దూరం. నాకు పెళ్లి జరిపించాలి బలవంతంగా అని మీరు చూస్తే ఈసారి ఈ చంద్రకళ చచ్చిపోతుంది. నా శవాన్నిచ్చి పెళ్లి చేయండి పెదనాన్న. అంతకంటే నేనేమీ చెప్పలేను. నా జీవితం బాగుండాలి అనుకుంటే విరాట్కి ఇచ్చి పెళ్లి చేయండి, లేదంటే పెళ్లి ప్రస్తావన మరిచిపోండి. జీవితంలో నాకు పెళ్ళి అనేదే వద్దు. మీరు బలవంతంగా చేస్తే ఇందాక చెప్పాను కదా, ఏం చేస్తానో అదే చేసుకుంటాను. బ్రతికి ఉండే కంటే, బాధ అనుభవించే కంటే చనిపోతేనే నాకు హాయిగా ఉంటుంది. నా భావని నేను పొందలేనప్పుడు నేను బ్రతికున్నా బ్రతికి లేకపోయినా ఒకటే. అంతేకాని పరాయి వాడితో తాళి కట్టించుకొని నేను సంతోషంగా ఉంటానని మీరు భ్రమపడద్దు అని చెప్పేసి ఏడ్చుకుంటూ తన గదిలోకి వెళ్ళి తలుపు మూసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు దేవుడా, ఎందుకు అగ్ని పరీక్ష పెడుతున్నావు? అసలైనా విరాట్ బావకి ఇచ్చి పెళ్లి చేయటానికి పెదనాన్నకి ఏంటి అభ్యంతరం? ఆ భగవంతుడు ఎప్పుడు ఏదో రూపంలో నాకు ఏదో కష్టం తెస్తూనే ఉన్నాడు అని బాధపడుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇంకో పక్కన చాలా సంతోషంతో విరాట్ జగదీశ్వరి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అమ్మా అని పిలుస్తాడు. ఏంటి నాన్న చాలా సంతోషంగా ఉన్నావో అని అనగానే విరాట్ తమ్ముడు ఇలా అంటాడు. చూసావా మమ్మీ, అప్పుడు శృతితో ఎంగేజ్మెంట్ చేసినప్పుడు ఏదో పోగొట్టుకున్న వాడిలాగా ఏడొస్తూనే ఉన్నాడు, కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు. నిజానికి అన్నయ్య సంతోషంగా ఉంటేనే బాగుంటుంది. అన్నయ్య, నేను ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఇంతే ఆనందంగా ఉండన్నయ్య అని అనగానే జగదీశ్వరి, అవును నాన్న, నీ సంతోషమే నాకు ముఖ్యం. మీ నాన్నగారు కూడా నాకు చెప్పారు, నీ సంతోషం కంటే ఏది ముఖ్యం కాదు అని. బలవంతంగా ఏ నిర్ణయం తీసుకోవద్దని చెప్పారు. శృతి విషయంలో నేను ఏదో ఒకటి చేస్తాను, నువ్వైతే దాని గురించి ఆలోచించద్దు. ఇంతకీ చంద్రకళ ఏమంటుంది అని అనగానే, చంద్రకళ నన్ను ప్రేమిస్తుంది మమ్మీ, ఇంకా పెళ్ళి కూడా చేసుకుందామని
అమ్మమ్మ వాళ్ళందరూ అంటున్నారు. మీ అందరి గురించి అడిగారు. ముఖ్యంగా నువ్వు ఎలా ఉన్నావు ఏంటి అని అడిగారు. నిన్ను చూడాలని వాళ్ళకి చాలా ఆశగా ఉందంట. ఈ పెళ్లితోటైనా 2 కుటుంబాలు ఒక్కటవ్వాలని వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు అని అనగానే జగదీశ్వరి కన్నీరు పెట్టుకుంటుంది. అంతకుముందు పుట్టింట్లో తిరిగింది, వాళ్ళందరితో సంతోషంగా ఉన్నది, వాళ్ళ అన్నయ్యతో ఆడుకున్నది, ఇవన్నీ గుర్తు తెచ్చుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది జగదీశ్వరి. నిజంగా అలాంటి రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను, కానీ నా జీవితంలో అలాంటి రోజు రాదని నేను ఇంకా ఆ జ్ఞాపకాలతోనే నేను బ్రతుకుతున్నాను. కానీ మళ్ళీ మరోసారి ఆ కుటుంబంతో నేను కలిసిమెలిసి ఉండాలి అన్న ఆలోచన నువ్వు తెప్పించావు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పెళ్ళికి మీ మామయ్య ఒప్పుకున్నారా అని అంటే ఇంకా తన ఫ్రెండ్ డల్గా ఉంటాడు. ఏంట్రా, ఆ మనిషి ఒప్పుకోలేదా? ఆ పెద్ద మనిషి ఒప్పుకోలేదా? అందరూ ఒప్పుకున్నది ఒక దారి, ఆయన ఒప్పుకున్నది ఒక దారి. ఆయనే ఒప్పుకోవాలిరా. నా పెళ్లి విషయంలో కూడా అందరూ ఒప్పుకున్నారు, కానీ మీ మామయ్యే ఒప్పుకోలేదు. అందుకనే ఇన్ని సంవత్సరాలు శత్రువులాగా చూశాడు. ఇప్పుడు కూడా అదే పని చేస్తావా ఏంటి? పెదనాన్న వాళ్ళ మామయ్యని ఒప్పించే ఈ పెళ్లి జరపాలి, లేకపోతే వద్దు అని అంటుంది జగదీశ్వరి. ఇంతలోపు ఇంకా వరదరాజులు తన కూతురు తలుపు కొడతాడు. అమ్మ చంద్రకళ, డోర్ తీయమ్మా, డోర్ తీ అని అంటాడు. డోర్ తీస్తుంది. ఏంటి పెదనాన్న, నేను పిరికిదాన్ని కాదు, నేను ఎలాంటి అఘాయిత్యం చేసుకోను అని అనగానే అమ్మ అంటూ తన తల మీద ప్రేమగా నిమురుతాడు. అమ్మ చంద్ర, నీ కోసం నేనే ఒక మెట్టు దిగుతున్నాను. నీ సంతోషమే నాకు ముఖ్యం. ఆ జగదీశ్వరి నాకు శత్రువే, కానీ తన కొడుకుని నువ్వు ఇష్టపడ్డావు, ప్రేమించావు. నీ ప్రేమనే నేను గెలిపిస్తాను. మీ ఇద్దరికి దగ్గరుండి నేను పెళ్లి జరిపిస్తాను. ఇంతకుముందు నా వల్ల నువ్వు నరకం చూసావు. రోజు రాత్రి పగులు ఏడుస్తూనే ఉన్నావు. నీ బాధ నేను పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా నా కారణంగా నువ్వు ఏడవడం నాకు నచ్చలేదు. అది భావ్యం కూడా కాదు. అందుకని నీ ప్రేమని నేను గెలిపిస్తాను. మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను. పద, ఆ ఇంటికి వెళ్దాం అని చెప్పి తన భార్యని అంటాడు. తన భార్య సంతోషిస్తుంది. అందరూ సంతోషపడతారు. ఏరా వరద, మనసు మార్చుకున్నావా అని అంటే లేదమ్మా, నేను మనసు మార్చుకోలేదు, మన చంద్రకళ మనసుని తెలుసుకున్నాను అని అంటాడు. ఏదైతే ఏమి, ఈ పెళ్లి జరిగితే మన 2 కుటుంబాల మధ్య ఒక వారధి ఏర్పడుతుంది అని చాలా సంతోషంగా ఇంకా జగదీశ్వరి ఇంటి దగ్గరికి బయలుదేరతారు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది, రాబోయే కథలో ఎలాంటి మలుపు ఉంది, పెళ్లిలో మరి ఏదైనా బ్రేక్ చేద్దామని శృతి కామాక్షి వాళ్ళు అనుకుంటారా? ఏం జరుగుతుంది ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.